అనే విషయం అయితే ఒకసారి పట్టుకుంటే తెలంగాణ భవన్ వద్దనైతే ఉద్రిక్తత నెలకొన్న వేళ మరి నిజానికి జూపల్లి కృష్ణారావు గారు వస్తారా లేదో అనే విషయం అయితే ఒకసారి పక్కకు పెడితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే వాళ్ళైతే గన్ పార్క్ బయలుదేరుతున్న సమయంలో పోలీసులు అయితే వాళ్ళనైతే అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూస్తుంటే ఇక్కడ విజువల్స్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కూడా వాళ్ళ కాన్వాయలతో బయలుదేరుతున్నటువంటి గన్ పార్క్ బయలుదేరుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. మరి గన్ పార్క్ దగ్గర ఎలాంటి వాతావరణము ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో మనమైతే చూస్తూ ఉండాల్సిందే. మరి తెలంగాణ భవన్లో ఈ రోజు అయితే ఉద్రిక్తత నెలకొన్న వేళ మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సో తెలంగాణ భవన్ ముందైతే ఉద్రిక్తత నెలకొన్న వేళ మరి హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే గన్ పార్క్ బయలుదేరారు. మరి ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ అయితే మనం చూసుకోవచ్చు. పోలీసులు వీళ్ళు బయలుదేరుతుంటే ఆపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి నిజానికి గన్ పార్క్కి వెళ్తారా లేదా, ఒకవేళ జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళతో మాట్లాడడానికి వస్తారా లేదా అనే విషయాలను అయితే మనమైతే ఒకసారి చూస్తూ ఉండాలి. మరి మనం ఇక్కడ చూస్తుంటే పోలీసులు అయితే వీళ్ళను నిర్బంధం చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ నుంచి హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు ఇక్కడ నుంచి గన్ పార్క్ కి వెళ్తున్న వేళ పోలీసులు అయితే వీళ్ళనైతే అడ్డుకుంటున్నారు. దొంగల రాజ్యం ఆ పొట్టాడు ఇట్లా ఈ రకంగా చేసి ఇదేమన్నా న్యాయమా అంటే ఆర్టికల్ 19A1 ప్రకారము మేము ఏదైతే ప్రశ్నిస్తున్నామో ప్రశ్నించే గొంతులను ఆపుతున్నారు. రమ్మని ఛాలెంజ్ చేసిరు, దమ్ము లేదా, ఎదుర్కొనే దమ్ము లేదా, రమ్మన్నారు కదా, వస్తున్నాం. వస్తుంటే భయం ఎందుకు పడుతురు?
ఈ మంత్రి గారు ఏదో సవాల్ ఇస్తున్నారో ఈ సవాల్కి జవాబు చెప్దామని చెప్పి ఎర్లీ మార్నింగే మా కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ అన్న కానివ్వండి భవన్కి వచ్చి కూర్చున్నారు. భవన్కి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకో సవాల్ ఇస్తున్నారు, ఏంటంటే గన్ పార్క్ రమ్మన్నారు. మేము గన్ పార్క్ రాని కూడా మేము సిద్ధపడేసరికి ఈ పోలీస్ ఏదైతే వ్యవస్థ ఉందో వీళ్ళే సవాల్ విసిరేది, వీళ్ళే పోలీసులతో అరెస్ట్ చేయించేది వీళ్ళే. ఇది వీళ్ళ వీక్నెస్ గా, వీళ్ళ వైఫల్యంగా మేము భావిస్తున్నాం. సవాలు విసిరిర్రు, సవాలు విసిరితే రమ్మంటే పోతున్నాం. ఎందుకు చేతగా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఆపడేందుకు? చేతకాని సవాలు విసరడం ఎందుకు? మళ్ళీ సవాలుకు స్వీకరించి బయలుదేరగానే పోలీసులు అడ్డం పెట్టుకొని అడ్డుకోవడం ఏంటి? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. కేటీఆర్ గారు ఇక్కడ ఎందుకు? కేటీఆర్ గారు ఇక్కడ కూడా వస్తామన్నారు కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లో కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక బృందం ఇక్కడ తెలంగాణ భవన్లో ఉన్నది. ఇక్కడికి వస్తే చర్చించడానికి, మాట్లాడటానికి ఇంకొక బృందంగా హరీష్ రావు గారి నాయకత్వంలో అక్కడికి గన్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి రమ్మన్నారు కాబట్టి 2 పాయింట్లు చెప్పారు కాబట్టి అక్కడ ఒక బృందంగా ఉంటాం. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుంటున్నారు. సవాల్ విసిరినప్పుడు మేము కూడా సవాల్ అడుగుతాం కాబట్టి చేత కాకుండా, అంటే ఇవన్నీ చేతగాని ప్రభుత్వానికి పోలీసు వాళ్ళు దండుకులు అయిపోయినారు. వాళ్ళు పోలీసు వాళ్ళు చేసే పనులకు ఇది ఆంధ్ర అనుకుంటున్నారా, తెలంగాణ అంటారు. తెలంగాణ ప్రజల గురించి కొట్లాడుతుంటే అక్కడ వాడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలనే తిడుతున్నాడు. వాడు ఒక సీఎం మరి ఏందో తెలియదు. ఈ రోజు మంత్రులు సవాల్ ఇస్తున్నామంటారు, గాజులు వేసుకున్న వాళ్ళు ఊసని అడ్డుకుంటున్నారు పోలీసు వాళ్ళు. అంటే ఇదేనా ప్రభుత్వం? ఇదేనా చేతగాని ప్రభుత్వం అని అడుగుతున్నాను ఈ రోజు. గన్ పార్క్ వెళ్ళి తీరుతాము. మీరు ఇచ్చిన సవాలే కదండి మేము స్వీకరించింది. ప్రజాస్వామ్యంలో తెలుసుకుందాం రండి, మేము చెప్తాం, మీరు ఆన్సర్ ఇవ్వండి. ఈ సవాల్కి మీరు ఎదుర్కోలేరా? అంత పిరికి వాళ్ళ మీరు. దయచేసి మీకు మేము అసెంబ్లీకి రమ్మంటున్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు కూర్చొని అక్కడ అసెంబ్లీలో మా నాయకుడు మాట్లాడుకునే శక్తి ఉందా మీ దగ్గర? అసలు చూస్తాం కదండి మేము, ప్రజలు చూస్తలేరా? ఇవ్వకపోతారు మీరు మేము నిజాలు చెప్తుంటే అసెంబ్లీలో. ఇది దుర్గారమైన చర్య. తప్పకుండా గన్ పార్క్ వెళ్తాము. పోలీసు కూడా ఎట్లా అయిపోయినారు అంటే కాంగ్రెస్ కార్యకర్తలుగా మారిపోయినారు, వాళ్ళ తొత్తుల్లా మారిపోయినారు. ఎన్నటికీ ఒకటే రోజులు ఉండవు, వాళ్ళు గమనించాలి. వచ్చేది మా ప్రభుత్వమే, అప్పుడు ఎవరెవరినో అన్ని నోట్ చేసుకొని పెట్టుకుంటాము. ఏంటండి ఈ రోజు మంత్రులేమో ప్రెస్ లా సవాల్ ఇస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా మేము వెళ్తా అంటున్నాము. భవన్కి వస్తా అంటే రమ్మన్నాము, లేదు గన్ పార్క్ అంటే పోతా అంటున్నాం. తప్పేముంది అందులో? ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిజం తెలియద్దా? మీరు అసెంబ్లీ అని ఇప్పుడు అంటున్నారు కూర్చొని ప్రెస్ మీట్ దగ్గర. అసెంబ్లీలో మా నాయకులు మాట్లాడుతున్న తట్టుకునే శక్తి ఉంది అసలు మీ దగ్గర? మీకు ఎంతసేపు ఇచ్చిన హామీల్ని ఎట్లా మళ్లింపాలి, ప్రజల దృష్టిని ఎలా మళ్లించాలి తప్ప మీరు ఇచ్చిన 400 దొమ్మ హామీలు, 6 గ్యారెంటీలు నిజంగా మీకు కానీ దమ్ము ఉంటే, చిత్తశుద్ధి ఉంటే చూపించండి, చేసి చూపించండి. శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది గన్ పార్క్ దగ్గర ఇరు వర్గాలు. ఎందుకైతుంది? కొత్త ఈ రోజు ఏమన్నా దేనికి వెళ్తున్నాం మేమేమన్నా? మీరు ఇచ్చిన సవాలు స్వీకరించి వస్తున్నాం. తప్పేముంది అందులో? ప్రశ్నించడానికే వస్తున్నాం కదా. ప్రశ్నించడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా రావచ్చు. అందులో మీరు విసిరిన సవాల్ కదండి. మా నాయకుడు ఒప్పుది ఏంటి? మీరే విసిరిన సవాళ్ళు. రాష్ట్ర మంత్రులుగా మీరు సవాల్ విసిరినప్పుడు మీకు తెలియదా? సవాల్ విసిరడానికి పోలీసులతో అడ్డగిస్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? వాళ్ళ అన్ని 420 బుద్ధులు, 420 హామీలు, 420 బుద్ధులు. ఏం పర్వాలేదు, మేము వెళ్తాం, గన్ పార్క్ వెళ్తాం తప్పకుండా. వాళ్ళకి
బండ్లోనే కూర్చున్నది పోలీసులు అడ్డం పెట్టి మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? అంటే ప్రభుత్వం పారిపోతున్నా, ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నారా? తప్పు చేసింది కనుకనే, అవినీతికి పాల్పడ్డారు కనుకనే ఇలా పోలీసులు అడ్డం పెట్టి మమ్మల్ని ఆపుతా ఉన్నారు. ఆధారాలతో డాక్యుమెంట్లతో రెడీ ఉన్నారు. పారిపోతా ఉంది. మేము మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీలోనైనా మీ ఆధారాలతో సహా మీ అవినీతిని బయట పెట్టడానికి మేము సిద్ధం. మంత్రులు చర్చకు రమ్మన్నారు. ఈ పరిణామాలు ఎట్లా వస్తుంది? మంత్రులు ఆహ్వానించారు. చర్చకు రమ్మన్న మంత్రులు ఎందుకు పారిపోతున్నారు? చర్చకు రమ్మన్న మంత్రులు పోలీసులను అడ్డం పెట్టి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అంటే ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా, అంటే సమైక్యాంధ్ర పాలకుల కంటే కూడా తీవ్రంగా పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. సవాలు వేసింది మీరే, పారిపోయింది మీరే. ఇప్పుడు జూపల్లి సవాల్ వేసిండు, తెలంగాణ భవన్కి వస్తానడు, తోకముచ్చిండు. మంత్రులు ముగ్గురు సవాలు వేసిండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ కాదు నువ్వే రావాలి హరీష్ రావు అన్నారు. సరే అని నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఇవాళ నాకుండే సిద్దిపేటలో ఉండే అనేక కార్యక్రమాలు రద్దు చేసుకొని అవినీతిని బయట పెట్టడానికి నేను బయలుదేరి వచ్చాను. తెలంగాణ భవన్ నుంచి మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు
మా నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అందరం కలిసి మేము బయలుదేరాం. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పిలిచింది మీరే, మీరేదో ఆడికి పోయినట్టు మమ్మల్ని ఏమో పోలీసులను అడ్డం పెట్టి ఆపి మేము రాలేదన్నమాట. విడిచిపెట్టాం. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టి ఆపినమేమో, మిమ్మల్ని విడిచిపెట్టాం. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. అసెంబ్లీలో కూడా రేపు చర్చకు వెళ్తాం. మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసిన మంత్రులతో మాట్లాడే పోలీసులు మమ్మల్ని ఆపుతా ఉంటే నేను 3 మంత్రులకు ఫోన్ చేశాను. మీరే సాక్ష్యం. మొన్న ప్రభాకర్ గారికి ఫోన్ రింగ్ అయింది, ఎత్తలేదు. తర్వాత గౌరవ్ లక్ష్మణ్ గారికి ఫోన్ చేశాను, ఆయన ఫోన్ ఎత్తలేదు. గౌరవ్ మంత్రి అజారుద్దీన్ గారికి ఫోన్ చేశాను, ఆయన టెలిఫోన్ ద్వారా 3 ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటాయి. ఇప్పుడు 3 మంత్రుల పర్సనల్ ఫోన్ చేశారు. నా ఫోన్లో డైల్డ్ కాల్ లిస్ట్ ఉంది, వాళ్ళ ఫోన్లలో మిస్డ్ కాల్ ఉంటుంది. అంటే మరి ఎందుకు ఫోన్లు ఎత్తలేరు మంత్రులు? చర్చకు పిలిచింది మీరే అయితే మీ పోలీస్ కమిషనర్ చెప్పి హరీష్ రావును బీఆర్ఎస్ బృందాన్ని అరెస్ట్ చేయొద్దు, పంపించండి అని చెప్పొచ్చు కదా. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు నాయి? మీరు ఫోన్లు ఎత్తరు, మీరు పోలీసులు అడ్డం పెట్టి అరెస్ట్ చేస్తారా? ఇది చాలా దుర్మార్గమైనటువంటి, అంటే ఈ ప్రభుత్వం యొక్క అవినీతి తప్పు జరిగింది కనుక చర్చకు లోకముచ్చారు. చర్చకు మేము వస్తుంటే అడ్డుకున్నారు. ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏముంటది? ఏం చేయబోతారు మీ పార్టీ తరఫున? ప్రజల ముందు పెడతాం. రాబోయే రోజుల్లో శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయట పెడతాం. మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. మీరు అప్పుల గురించి అప్పులు కేసీఆర్ గారు ఈ సవాళ్ళకు సమాధానం చెప్పడానికి అన్ని ఆధారాలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన వెయిట్ చేస్తూనే ఉంటాడు. చిత్తశుద్ధిగా మాట్లాడిన మాటల మీద నీకు నమ్మకం ఉంటే